వెల్కమ్ టు టెక్ టాక్స్ ఎపిసోడ్ 8. ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ లాస్ట్ క్వశ్చన్ అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ దాకా చూడండి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇచ్చుంటా. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుంటే నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అయిపోండి, బట్ లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఇంతకు ముందే మెన్షన్ చేస్తుంటే ఇంకొకసారి మెన్షన్ చేయండి, అది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇంకోసారి చేస్తే నేను మంచి క్వశ్చన్స్ అన్నింటినీ పిక్ చేసి నెక్స్ట్ టెక్ టాక్స్ ఎపిసోడ్ 9లో కానీ 10లో కానీ వాటికి ఆన్సర్స్ ఇస్తాను. సో ఈ వారం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఒక్కోటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అడుగుతున్నారు, IQ Neo 10 Pro ఆర్ Neo 10 Pro Plus ఇండియాలో లాంచ్ చేస్తారా లేదా బ్రో? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఎప్పటి నుంచో ఈ IQ Neo 10 Pro కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. అసలు ఇది వస్తుందా రాదా అంటే, యాక్చువల్గా చైనాలో IQ Neo 10, IQ Neo 10 Pro, IQ Neo 10 Pro Plus అని 3 ఫోన్స్ లాంచ్ అయింది. అందరూ అనుకున్నారంటే ఇవే ఇండియాలోకి రీబ్రాండ్ అవుతాయి అనుకున్నారు. బట్ IQ Neo 10 వచ్చినప్పుడు చైనాలో ఉన్న IQ Neo 10 స్పెసిఫికేషన్స్, ఇండియాకి వచ్చిన IQ Neo 10 స్పెసిఫికేషన్స్ మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. ఇది కంప్లీట్ డిఫరెంట్ ఫోన్ అనమాట. సో చాలా మంది అనుకుంటారంటే IQ Neo 10 Pro కూడా అప్పుడు చైనాలో వచ్చిన ఫోన్స్ రీబ్రాండ్ అవ్వవు, ఏదో కొత్త ఫోన్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ ఫోన్ కొత్త ఫోన్ ఏం కాదు. చైనాలో IQ Z10 Turbo Pro అని ఒక ఫోన్ లాంచ్ అయింది. సేమ్ అదే ఫోన్ని ఇండియాలో IQ Neo 10 గా లాంచ్ చేశారు. కాబట్టి చెక్ చేసుకోవచ్చు, మీకు 99% స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. దానిలో కూడా 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50 MP మెయిన్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా. కాకపోతే సెన్సార్ మారుద్ది. దీనిలో Sony IMX 882 తీసుకొచ్చారు ఇండియాకి వచ్చినప్పుడు. చైనాలో LVT సెన్సార్ ఉంటుంది, LVT 600 సెన్సార్ ఉంటుంది. అట్లా ఒక 2-3 చేంజెస్ తప్పితే ఆల్మోస్ట్ అదే ఫోన్ ని ఇండియాలో IQ Neo 10 గా తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి IQ Neo 10 Pro చైనాలో లాంచ్ అయ్యే IQ Z10 Turbo Pro Plus ని ఇండియాలోకి IQ Neo 10 Pro గా తెస్తారు. సో చైనాలో ఇంకా Z10 Turbo Pro Plus లాంచ్ అవ్వలేదు. ఇప్పుడే దాని మీద లీక్స్ వస్తూ ఉన్నాయి. అది MediaTek Dimensity 9400 Plus ప్రాసెసర్ తో వస్తుందంట అండ్ 8000 mAh బ్యాటరీతో వస్తుందంట. ఇట్లా లీక్ స్టార్ట్ అయినాయి. ఒకవేళ ఈ Turbo Pro Plus చైనాలో లాంచ్ అయితే అప్పుడు వెరీ సూన్ మనం ఇండియాలో ఆ ఫోన్ ని రీబ్రాండ్ చేస్తూ IQ Neo 10 Pro ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే కనీసం ఒక 4 రోజులైనా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే రాదు, కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Poco F7 5G వర్సెస్ IQ Neo 10 5G వర్సెస్ OnePlus Nord 5 5G. గేమింగ్ సెంటర్ గా ఏ ఫోన్ తీసుకోవాలి? ఈ 3 ఫోన్స్ లో IQ Neo 10 లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సెకండ్ ప్లేస్ మీరు Poco F7 కి ఇవ్వచ్చు, థర్డ్ ప్లేస్ మీరు OnePlus Nord 5 కి ఇవ్వచ్చు గేమింగ్ పరంగా చూసుకుంటే. అదే ఓవరాల్ గా నేను అన్ని యూజ్ చేసుకుంటా, నాకు కెమెరాస్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ ఎవ్రీథింగ్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ IQ Neo 10 కి ఇవ్వండి. IQ 10 లో మీకు అన్ని బాగుంటాయి. సెకండ్ ప్రిఫరెన్స్ OnePlus Nord 5 ఇవ్వండి. Poco F7 కన్నా OnePlus Nord 5 లో మీకు కెమెరాస్ కానీ ఓవరాల్ యూసేజ్ ఎక్స్పీరియన్స్ కానీ UI కానీ అన్ని బెటర్ ఉంటాయి. థర్డ్ ప్రియారిటీ Poco F7 కి ఇవ్వండి. అదేంటి Poco F7 లోనే అన్నింటిలోకి బ్యాటరీ ఎక్కువ ఉంది కదా అంటే, మనం రివ్యూ చేసినప్పుడు ఆ ఫోన్ లో బ్యాటరీ లైఫ్ చాలా బాగా వచ్చింది. బట్ నేను కనుక్కున్నప్పుడు చాలా డివైసెస్ లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయి. ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి, చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు Poco F7 లో బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉందని. సో కొన్ని ఫోన్స్ లో మాత్రం ఈ బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఫోన్స్ లో బాగానే ఉన్నాయి. సరే, ఒకవేళ మీకు మంచి బ్యాటరీ ఉన్న ఫోనే వచ్చింది అనుకుందాం, బట్ కెమెరాస్ చూసుకున్నా మీకు IQ Neo 10, OnePlus Nord 5 కొంచెం బెటర్ ఉంటాయి. Poco F7 కన్నా ఈ 2 కొంచెం బెటర్ ఉంటాయి. సో ఓవరాల్ యూసేజ్ లో మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ IQ Neo 10 కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ OnePlus Nord 5 కి ఇవ్వండి, థర్డ్ ప్రిఫరెన్స్ Poco F7 కి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రమోద్ అడుగుతున్నారు, మొబైల్స్ లో ఇండియన్ వేరియంట్ కి గ్లోబల్ వేరియంట్ కి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్ గా ఈ గ్లోబల్ వేరియంట్ కి ఇండియన్ వేరియంట్ కి చాలా చేంజెస్ ఉంటాయి. మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది బ్యాండ్స్, 5G బ్యాండ్స్. ఇండియాలో కొన్ని 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి, యూఎస్ఏలో కొన్ని 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి, దుబాయ్లో కొన్ని సపోర్ట్ చేస్తాయి. అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క 5G బ్యాండ్స్ ఉంటాయి అనమాట. ఆఫ్ కోర్స్ కామన్ గా కొన్ని ఉంటాయి, బట్ మేజర్ గా వాళ్ళు కొన్ని బ్యాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, మనం కొన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకుంటే 5G బ్యాండ్స్ లో N28 కానీ N40 కానీ N78 బ్యాండ్స్ ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అదే యూఎస్ఏకి వెళ్ళామంటే అక్కడ MM-Wave టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఈ బ్యాండ్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీరు అమెరికాలో కొన్న ఫోన్ తీసుకొచ్చి ఇండియాలో సిమ్ వేసుకొని వాడుకోవాలంటే ఆ సిమ్ సపోర్ట్ చేసే బ్యాండ్స్ ఫోన్ లో సపోర్ట్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఉంది, జియో N28 బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ఫోన్ N28 బ్యాండ్ సపోర్ట్ చేయనప్పుడు మీరు ఆ సిమ్ వేసినా మీకు సిగ్నల్ రాదు. సో ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది బ్యాండ్స్, 5G బ్యాండ్స్ ఆ ఫోన్కి ఏమేమి సపోర్ట్ ఉన్నాయి అదర్ కంట్రీలో, ఆ బ్యాండ్స్ మన ఇండియాలో సపోర్ట్ ఉన్నాయా లేదా అదొకటి చూసుకోవాలి, మెయిన్గా చూసుకోవాలి ఫస్ట్. అండ్ రెండోది కాంపోనెంట్స్ మారుతుంటాయి. ఒక్కోసారి బాక్స్లో ఛార్జర్లు, మన ఇండియన్ ఛార్జర్స్ వేరుగా ఉంటాయి, మీరు ఏదైనా కంట్రీలో ఉంటే అక్కడ ఛార్జర్స్ సెపరేట్గా ఉంటాయి. సరే, ఛార్జర్ మీరు ఇక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ కొన్ని ఫోన్స్లో ఏంటంటే ఈ సిమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్ ఉన్నాయి, మన ఇండియాలో ఒక ఫిజికల్ సిమ్ ఒక ఈ సిమ్ ఉంటుంది. అదే అమెరికాలో చూస్తే 2 ఈ సిమ్సే ఉంటాయి, అండ్ కొన్ని కంట్రీస్లో 2 ఫిజికల్ సిమ్సే ఉంటాయి. సో ఇట్లా సిమ్ మారుతూ ఉంటుంది అనమాట, అది కూడా చూసుకోవాలి. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ వారంటీ. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ఇంటర్నేషనల్ వారంటీ ప్రొవైడ్ చేయవు. యాపిల్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంటుంది. యాపిల్ ప్రొవైడ్ చేసినా కూడా ఆ వారంటీ అనేది మీకు కొంత లిమిటేషన్స్ ఉంటాయి. మరి ఫిజికల్ డ్యామేజ్ అయ్యి హార్డ్వేర్ పరంగా ఏదైనా పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఫోన్ రీప్లేస్ చేయాల్సి వస్తే వాళ్ళు రీప్లేస్ చేయరనమాట. మీరు ఏ కంట్రీలో అయితే కొన్నారో అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేసుకుని అంటారు. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఇంటర్నేషనల్ వారంటీ ఇవన్నీ చెక్ చేసుకొని అప్పుడు గ్లోబల్ వారంటీ తెచ్చుకొని ఇండియాలో వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోన్ కొన్న తర్వాత అప్డేట్స్ చేయకపోతే ఏమైనా వద్దా 2025లో? అప్డేట్స్ చేయకపోతే ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పుడప్పుడు సెక్యూరిటీ ప్యాచెస్ అని అప్డేట్స్ వస్తూ ఉంటాయి.
ఈ సెక్యూరిటీ ప్యాచెస్ ఎందుకు వస్తాయంటే మన ఫోన్లో ఏదైనా సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా ఒక చిన్న లూప్ హోల్ కానీ ఏదైనా చిన్న బగ్ కానీ ఒక హ్యాకర్స్కి దొరికిందంటే వాళ్ళు దాని ద్వారా మన ఫోన్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఇట్లాంటి ఏమైనా బగ్స్ కానీ ఇట్లాంటి ఏమైనా సెక్యూరిటీ థ్రెట్స్ కానీ ఉన్నప్పుడు బ్రాండ్స్ వాటిని ఇంకా ఆటోమేట్ చేసి మనకు ఒక సెక్యూరిటీ ప్యాచ్ వదులుతారనమాట. అవి అప్డేట్ చేసుకుంటే మనకు ఆ సెక్యూరిటీ లూప్ హోల్స్ అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఒకవేళ మీరు అప్డేట్ చేయకుండా మీరు అలాగే పెట్టుకున్నారంటే మాత్రం మీరు యూజ్ చేసిన వర్షన్లో ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ ఉంటే హ్యాకర్స్ మీ ఫోన్ హ్యాక్ చేయడానికి కొంచెం మీరే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సో బెటర్ సెక్యూరిటీ ప్యాచెస్ కానీ ఈవెన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానీ అప్డేట్ చేసుకోవడమే బెటర్. బట్ అప్డేట్ రాగానే వెంటనే చేసుకోవద్దు. ఒక 10 days 15 days వెయిట్ చేయండి. ఒకవేళ అప్డేట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఎక్స్ట్రా బగ్స్ రావడం, కొన్నిసార్లు అప్డేట్ చేసినప్పుడు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వస్తుంటాయి. సో అలాంటి వచ్చినప్పుడు ఎవరో ఒకరు బ్రాండ్కి అప్డేట్ చేస్తారు, వెంటనే ఆప్టిమైజ్ చేసి మళ్ళీ ఇంకొక అప్డేట్ వదులుతారు. సో అప్పుడు మీరు అప్డేట్ చేసుకోవడం బెటర్. వెంటనే అప్డేట్ రాగానే వెంటనే అప్డేట్ చేయొద్దు. కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఒక 10 days అయినా వెయిట్ చేయండి. 10 days తర్వాత అప్డేట్ చేసుకోండి, అప్పుడు మీకు పెద్ద ప్రాబ్లం ఏం రాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ధనుష్ అడుగుతున్నారు, బ్రో ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో ఆండ్రాయిడ్ డిస్ప్లేస్ వస్తున్నాయి. ఒకడేమో 6000 nits అంటాడు, ఇంకోటేమో 3000 nits అంటాడు. అది ఎక్కడ కనిపిస్తుంది? అంత బ్రైట్నెస్ నిజంగా వస్తుందా? ఓన్లీ సన్లైట్ లోనా? సో ఈ 3000 nits అనేది 6000 nits అనేది పీక్ బ్రైట్నెస్ అనమాట. పీక్ బ్రైట్నెస్ మీకు ఎప్పుడు వస్తుంది అంటే సన్లైట్లో కాదు. మీరు ఎప్పుడైతే HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తారో ఆ HDR కంటెంట్లో ఏదైనా బ్లాస్టింగ్ సీన్స్ కానీ ఏదైనా ఎక్స్ప్లోజన్ సీన్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ఒక్క పిక్సెల్ అయినా సరే 6000 nits రీచ్ అయిందంటే మొత్తం ఆ డిస్ప్లేకే 6000 nits పీక్ బ్రైట్నెస్ అని వేస్తారనమాట. జస్ట్ అక్కడ రీచ్ అయింది జస్ట్ ఒక్క పిక్సెల్ మాత్రమే. ఆ పిక్సెల్ మీకు కనిపించదు, అది ఎక్కడుందో కూడా మీకు కనిపించదు. మనం ఏది మెయిన్గా చూడాలంటే హై బ్రైట్నెస్ మోడ్, HBM మోడ్ అని ఉంటుంది, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీకు సన్లైట్ విజిబిలిటీలో మీకు వచ్చే బ్రైట్నెస్. ప్రతి ఫోన్లో మెన్షన్ చేస్తారు ఒక 1300 nits 1500 nits మాక్సిమం 2000 nits దాకా ఈ బ్రైట్నెస్ ఉంటుంది. సో ఈ హై బ్రైట్నెస్ మోడ్ చూసుకోండి, పీక్ బ్రైట్నెస్ అసలు పట్టించుకోవద్దు. ఇప్పుడు నేను కూడా పీక్ బ్రైట్నెస్ చెప్పడం మానేస్తా, రివ్యూస్ లో అంత హై బ్రైట్నెస్ మోడ్ మాత్రమే చెప్తున్నా, పీక్ బ్రైట్నెస్ అసలు చెప్పడం ఆపేస్తాను. సో మీరు కూడా ఈ పీక్ బ్రైట్నెస్ పట్టించుకోవద్దు, ఓన్లీ హై బ్రైట్నెస్ మోడ్ మాత్రమే చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మల్లికార్జున్ అడుగుతున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IP రేటింగ్ కంబైన్డ్ 68-69 అంటే IP68 + 69 అంటే ఏంటి అండ్ IP69 అంటే ఏంటి? దే ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? ఫస్ట్ IP68 అంటే ఒక ఫోను 1.5 meters లోతున్న వాటర్లో అరగంట సేపు సర్వే అయిందంటే దానికి IP68 రేటింగ్ ఇస్తారు. అదే IP69 అంటే ఒక ఫోను వాటర్ జెట్స్ ని అంటే ఫాస్ట్ గా దీని మీద వాటర్ పడడం, లైక్ ట్యాప్ కింద పెట్టడం, ఇట్లాంటి వాటర్ జెట్స్ ని కానీ లేదంటే హై టెంపరేచర్స్ ఉన్న వాటర్ లో లైక్ వేడి నీళ్ళలో పడడం, ఇట్లాంటి వాటిలో వేసినా కూడా ఈ ఫోన్ సర్వైవ్ అయితే దీనికి IP69 రేటింగ్ ఇస్తారు. ఈ రెండు డిఫరెంటే, IP68 డిఫరెంట్, 69 డిఫరెంట్. బట్ ఒక ఫోన్ లో IP69 రేటింగ్ ఉందంటే దానిలో ఖచ్చితంగా IP68 కూడా ఉన్నట్టే. అట్లనే IP68 ఉన్న ప్రతి ఫోన్ లో IP69 ఉండాలని రూల్ ఏం లేదు. బట్ 69 ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ 68 కూడా ఉన్నట్టే. సో IP68 + 69 అన్నా జస్ట్ IP69 అన్నా రెండు ఒకటే. అండ్ లాస్ట్ క్వశ్చన్ హర్ష అడుగుతున్నారు, అన్న రివ్యూ ఏదో చేయాలని కాకుండా ఒక మినిమం ఒక 2 weeks ఆర్ 1 month యూజ్ చేసి లాంగ్ టర్మ్ రివ్యూస్ చేయన్న. సో ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ నాకు చాలా వస్తుంటాయి. ఇదంటే కొంచెం పద్ధతిగా అడిగాడు మనోడు. బట్ కొంతమంది తిడతారనమాట, 4 రోజులు కూడా వాడకుండా 10 రోజులు కూడా వాడకుండా నువ్వు రివ్యూ అట్ట చెప్తావు, అసంతా ఫేక్ గాడు, ఇదంతా ఫ్రాడ్ గాడు అని కామెంట్స్ తిడతా ఉంటారు కొంతమంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైం ఉండట్లా. మొన్న ఆగస్ట్లో రాబోయే అప్కమింగ్ మొబైల్స్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో దగ్గరగా 20 పైన స్మార్ట్ ఫోన్స్ ఆగస్ట్ మంత్లో లాంచ్ అవబోతున్నాయి. సరే అట్లా అన్ని మనం చేస్తామంటే కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్, మన బడ్జెట్లో లేని ఫోన్స్ పక్కన పెట్టేస్తాం. కొంచెం మార్కెట్లో మంచి హైప్ ఉన్న ఫోన్స్ అవన్నీ కొనుక్కొని చేయాలంటే తక్కువ నెలకు ఒక 6 phones అన్న వస్తాయి. అంటే 6 phones 4 రోజుల్లో కంప్లీట్ చేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 6 వస్తాయి. అంటే నాకు ఒక ఫోన్ మీద టైం ఎంత ఉన్నట్టు 30 రోజుల్లో నాకు కరెక్ట్గా ఒక ఫోన్ మీద 5 days టైం ఉన్నట్టు. 5 రోజుల్లో నేను ఫోన్ రివ్యూ చేసి అమ్మేయాలి. కొన్నిసార్లు ఏమవుద్ది, ఒకటేసారి 2-3 phones సేల్కి వచ్చేస్తాయి. అంటే ఒకేసారి 2-3 phones కొనేసి గబగబా రివ్యూ చేయాలన్నమాట. అలాంటప్పుడు ఆ 5 days కూడా నా దగ్గర టైం ఉండదు. సరే ఫోన్స్ మన దగ్గర ఉంచుకొని నిదానంగా ఒకటి నిదానంగా చేసుకుందాం అంటే లేట్ అయ్యే కొద్దీ ఆ ఫోన్కి రీసేల్ వాల్యూ పడిపోద్ది. ఎవరు కొనరు అనమాట. ఒక 35,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొన్న తర్వాత తక్కువ ఒక వారం రోజులు లోపు అమ్మేస్తే నా ఒక 3-4 వేలు లాస్ట్తో బయటకు వచ్చేయచ్చు. లేదు ఒక 10 రోజులు 15 రోజులు నా దగ్గర పెట్టుకున్నానంటే మరి 25,000 20,000 అడుగుతారు అనమాట. మరి 10,000 15,000 నష్టం వచ్చేస్తుంది. సరే లాస్ కూడా పక్కన పెట్టేద్దాం, డబ్బులు కూడా మ్యాటర్ కాదు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే టైం ఉండట్లా. సో ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది ఎన్ని రోజుల్లో రివ్యూ వస్తుంది అనేది కాదు, ఎంత క్వాలిటీగా వీడియో వస్తుంది అనేది. ఇప్పుడు నేను ఒక ఫోన్ వచ్చిందంటే కంటిన్యూస్గా 24/7 నేను ఈ ఫోన్ మీద కూర్చుంటా. ఒకసారి 2-3 phones వచ్చినప్పుడు నైట్ నిద్ర కూడా పోను, ఒకసారి జిమ్కి పోను, నిద్రపోను, కంప్లీట్గా పని చేస్తూనే ఉంటాను అనమాట. ఒకసారి తిండి కూడా ఉండదు, పైకి వాటర్ బాటిల్ తెచ్చుకుంటా, అదే తాగుతూ ఉంటారు రోజంతా. కంటిన్యూస్గా ఫోన్ టెస్ట్ చేస్తూనే ఉంటారు అనమాట. ఎందుకంటే నా దగ్గర ఎవరు టీం లేరు, నేను ఒక్కనే చేయాల్సింది. ఎవరైనా టీం ఉంటే ఒక్క ఫోన్ ఇచ్చేసి అరే తలా చేసుకుంటారా అని చెప్పి వదిలేయచ్చు. బట్ ఎన్ని ఫోన్లు వచ్చినా, ఒక 2 phones వచ్చినా 3 వచ్చినా అన్ని నేనే చేయాలి. ఏదైనా కంపారిజన్ చేయాలన్నా మొత్తం నేనే చేయాలి. సో కంటిన్యూస్గా ఫోన్ చూసి ఒకసారి కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. అయినా కూడా చేస్తూనే ఉంటా. ఎప్పుడైతే నాకు ఒక ఫోన్ మీద కంప్లీట్ గ్రిప్ దొరికింది, ఓకే నేను రివ్యూ చేయొచ్చు, రెడీ టు గో అన్నప్పుడే నేను రివ్యూ చేస్తాను. ఒక్కోసారి రివ్యూ రికార్డ్ చేసుకున్న తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే ఇంకొంచెం బెటర్గా టెస్ట్ చేస్తే బాగుండేది, ఇక్కడ ఈ పార్ట్ కరెక్ట్గా లేదు, ఇంకోసారి చేద్దాం అనేసి మళ్ళీ ఒక రోజు టెస్ట్ చేసి మళ్ళీ షూట్ చేసి అప్లోడ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో మీరు చూడొచ్చు కావాలంటే మన వీడియోస్లో ఎప్పుడు కూడా నేను ఒక 6000 mAh బ్యాటరీ ఫోన్లో ఈజీగా ఒక 1 day వచ్చేస్తుంది, 7000 mAh బ్యాటరీ ఫోన్స్లో 2 రోజులు వచ్చేస్తుంది. ఇట్లా నేను ఎప్పుడు చెప్పాలా.
కంప్లీట్ బ్యాటరీ స్టాట్స్ చూపిస్తా. ఏ యాప్ ఎంతంత బ్యాటరీ తాగేస్తుంది, ఎంతసేపు నాకు బ్యాటరీ లైఫ్ వచ్చింది అన్నీ చూపిస్తాను నేను. అంటే ఎగ్జాక్ట్గా ఆ ఫోన్ని కంప్లీట్గా టెస్ట్ చేసి నాకు క్లారిటీ వచ్చాక నేను వీడియో చేస్తాను. అంతేగాని ఆత్రంగా ఎవరో పెట్టేస్తారు మనకు వ్యూస్ రావేమో ఇట్లా ఉండదన్నమాట నా దగ్గర. అండ్ ఇంకోటి అప్డేట్స్ గురించి అడుగుతున్నాడు చాలామంది. నువ్వు ఒక 1 వీక్ లోపు వీడియో పోస్ట్ చేస్తావు, ఒక 10 days తర్వాత అప్డేట్ వచ్చి నువ్వు వీడియోలో చెప్పిన బగ్స్ అన్ని సాల్వ్ అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, నువ్వు అన్నీ చెప్పాలి కదా అంటే, అప్డేట్స్లో బగ్స్ సాల్వ్ అవడమే కాదు కొత్త బగ్స్ కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ IQ Neo 10 ఉంది, నేను రివ్యూ చేసినప్పుడు దీనిలో కెమెరాలు బాగున్నాయి. తర్వాత వారం రోజుల తర్వాత అప్డేట్ వల్ల GT70తో కంపారిజన్కి వెళ్ళినప్పుడు కెమెరాలు చండాలంగా ఉన్నాయి, మొత్తం కలర్స్ వాష్ అవుట్ అయిపోయి దరిద్రంగా అనిపించినాయి అనమాట. మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది, పోకో F7తో కంపారిజన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సెట్ అయిపోయింది, నీట్గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు నేను ఎప్పుడు వీడియో చేయాలి? బగ్ రానప్పుడు చేయాలా, బగ్ వచ్చి సెట్ అయిన తర్వాత చేయాలా, మళ్ళీ సెట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త బగ్ రాదని గ్యారంటీ ఏంటి? సో ఇంకా వెయిట్ చేస్తా కూర్చుంటే ఇంకా అది ఆగదనమాట, అనంతం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోపు కొత్త ఫోన్లు వస్తూ ఉంటాయి, ఇంకా అన్ని పేరుకుపోతాయి అనమాట ఫోన్స్ అన్ని. సో అట్లా కాకుండా చేసినంతలో ఎంత కరెక్ట్గా చేస్తున్నాం, ఎంత జెన్యున్గా చేస్తున్నాం, ఎంత కాన్ఫిడెంట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో నేను ఖచ్చితంగా మీకు చెప్పగలిగేది ఏంటంటే, నేను ఒక ఫోన్ రివ్యూ చేశానంటే కంపల్సరీ నాకు ఏదనిపించిందో అది ఎగ్జాక్ట్గా చెప్పేస్తాను. ఏది కూడా బయాస్డ్గా పోవడం, లేదంటే తెలియకుండా అటు ఇటు తెలియకుండా ఏదో కొంచెం మోస్తరుగా చెప్పడం ఇట్లాంటివి ఏమి ఉండవు. కంప్లీట్గా 100% నాకు తెలిసిన తర్వాతే, చెక్ చేసిన తర్వాతే నేను రివ్యూలో పోస్ట్ చేస్తాను. సో రివ్యూస్లో మీరు లాంగ్ టర్మ్ రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది ఇప్పుడున్న షెడ్యూల్లో చాలా కష్టం. ఎక్కువ ఫోన్స్ వచ్చేస్తున్నాయి, మనకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, అన్ని నేనే చేసుకోవాలి. సో నంబర్ ఆఫ్ డేస్ ఫోన్ ఎక్కువ రోజులు టెస్ట్ చేశాను లేదా అనే దానికన్నా క్వాలిటీగా టెస్ట్ చేశానా లేదా అనే దానికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. సో లాంగ్ టర్మ్ రివ్యూస్ గురించి కాకుండా ఇచ్చిన రివ్యూ కరెక్ట్గా ఇస్తున్నానా లేదా, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నానా లేదా అనేది మాత్రం చూడండి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ లాంగ్ టర్మ్ రివ్యూస్ ఇప్పుడు IQ Neo 10 వచ్చింది, ఇది మన దగ్గరే ఉంది ఫోన్, ఇది మీరు లాంగ్ టర్మ్ రివ్యూ చేయొచ్చు. బట్ నాకు గ్యాప్ ఉండట్లా, ఉదాహరణ తర్వాత ఒకటి ఇప్పుడు Oppo Reno 14 మీద చేస్తున్నా, ఇది అవగానే Vivo X200 FE చేయాలి, అది అవగానే మళ్ళీ వేరే ఫోన్స్ వస్తాయి, మోటో నుంచి ఒక ఫోన్ వస్తుంది, ఇట్లా వస్తూనే ఉన్నాయి అనమాట ఫోన్స్. నాకు దీని మీద లాంగ్ టర్మ్ రివ్యూ చేయాలంటే టైం ఉండట్లా. సో లాంగ్ టర్మ్ రివ్యూస్ ఇప్పుడప్పుడే మన ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేబీ ఫ్యూచర్లో ఏమైనా కొంతమందిని మన టీంలో ఇంక్లూడ్ చేసుకొని ఒక చిన్న టీం ఫామ్ చేసుకుంటే అప్పుడు లాంగ్ టర్మ్ రివ్యూస్ గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఎన్ని రోజులు ఫోన్ వాడాను అనేది పక్కన పెట్టండి, ఎంత క్వాలిటీగా వాడాను, ఎంత టైం వాడాను. నేను రాత్రిలో ఒక్కసారి నిద్రపోకుండా కూడా పని చేస్తా, అంత టైం ఈ ఫోన్ మీద స్పెండ్ చేసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పుడే నేను వీడియో చేస్తా. సో త్వరగా రివ్యూస్ పోస్ట్ చేస్తున్నాను, అట్లా జెన్యూనిటీ ఉందా లేదా అని మీరు డౌట్ పెట్టుకోవద్దు. సో ఖచ్చితంగా మన రివ్యూస్లో టెస్టింగ్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అటు ఇటుగా ఉంటే నేనే పోస్ట్ చేయను, టైం తీసుకొని పర్ఫెక్ట్గానే పోస్ట్ చేస్తా. సో మీరు ఆ భయాలను పెట్టుకోవద్దు, మీరు మన రివ్యూస్ని అయితే నమ్మొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్, బాయ్, జై హింద్.